మానవ అస్తిత్వం, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన విశిష్ట స్పృహతో ఉన్న కొంతమంది వ్యక్తులు చరిత్రలోని విభిన్న మలుపుల్లో మొత్తం మానవాళికి సంబంధిత కాలాలకు సంబంధించిన కొత్త మార్గాన్ని చూపుతూ వచ్చారు. అటువంటి గొప్ప మహనీయుల్లో ఒకరు గౌతమ బుద్ధుడు. హైందవ పంచాంగం ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున లుంబిని వనంలో బుద్ధుని జననం జరిగింది. తండ్రి పేరు శుద్ధోదనుడు, తల్లి పేరు మాయ. వారు ఆయనకు పెట్టిన పేరు సిద్ధార్థుడు. ఈ సంవత్సరం మే 23న గౌతమ బుద్ధుడు జయంతిని జరుపుకుంటున్నాము. గౌతమ బుద్ధుడు బాధలు, భయాలు, యుద్ధాలు, రక్తపాతాలు లేని జగతి కోసం తప్పించాడు. రాజ్యకాంక్ష, మితిమీరిన కోరికలు, ఈర్ష్య, ద్వేషాలే దుఃఖానికి కారణమని బోధించిన బుద్ధుడు జనం గురించి ఈ ప్రపంచంలో ఆలోచించిన తొలి తాత్వికుడు. గౌతమ బుద్ధుడు గొప్ప తత్వవేత్త, సంఘ సంస్కర్త, బౌద్ధమత స్థాపకుడు. తన ఆలోచనలతో ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపించాడు. భారతీయ సంప్రదాయంలో క్రమంగా ఎదిగిన రుగ్మతలను సవాలు చేశారు. పిడివాడ మత సాంప్రదాయాల ఆచారాలను తీవ్రంగా ఎండగట్టారు. అయితే అదే సమయంలో తన తత్వశాస్త్రంలో వేదాలు, ఉపనిషత్తులకు తాత్విక సూక్ష్మ నైపుణ్యాన్ని అందించారు. మధ్యయుగ కాలంలో కబీర్దాస్ వంటి విప్లవాత్మక ఆలోచనాపరుడు మహాత్మా బుద్ధుని ఆలోచనలపై లోతైన ప్రభావాన్ని చూపారు. డాక్టర్ అంబేద్కర్ కూడా 1956లో తన మరణానికి కొంతకాలం ముందు బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఆధునిక కాలంలో రాహుల్ సాంకృత్యాయన్ వంటి వామపక్ష సాహితీవేత్తలు కూడా బుద్ధునిచే ప్రభావితమయ్యారు. హిందూ సంప్రదాయంలో గౌతమ బుద్ధుడిని శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటిగా పరిగణిస్తారు. బుద్ధ భగవానుడు తన ఉపదేశాలతో సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను, మూర్ఖ ఆచారాలను, భేదభావాలను అన్నింటినీ పెకిలించివేశారు. స్వర్గం, నరకం అనే భావనతో ముడిపడి ఉన్న ఆచార్య వ్యవహారాలను కాదని, ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ప్రాణి, అందరూ జాతివర్గ భేదాలు లేకుండా స్త్రీలతో సహా అందరూ సమాన అధికారం కలిగి ఉన్నారని చెప్పారు. వ్యర్థమైన ఆడంబరాలు లేకుండా సాధనా మార్గం ద్వారా దుఃఖం నుంచి విముక్తి పొందే సరళమైన నూతన విధానాన్ని లోకానికి అందించారు. బుద్ధుడు ఈ ప్రపంచంలో ఏది సుస్థిరమైనది కాదని, అన్నీ నాశనమయ్యేవే అని, ప్రతి ప్రాణి అనగా ఉత్తమ, మధ్యమ, నీచ అనే భేదం లేకుండా అన్నీ నశించబడతాయని బోధించారు. ఆయన కొత్తగా ఏ మతాన్ని సృష్టించలేదు. బౌద్ధం అనేది హిందూ మతపు నవీన రూపం మాత్రమే. బుద్ధుడు మనిషి గౌరవాన్ని పెంచడం కోసం కృషి చేశారు. మనిషికి గౌరవం, పూజనీయత కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టడం వల్ల కలగదని, ఉచ్చ నీచాలు మనిషి పుట్టుక మీద కాకుండా అతని కర్మల మీద ఆధారపడి ఉంటాయని సూత్రీకరించారు. బుద్ధుడు చాతుర్వర్ణాలకు, స్త్రీలకు మతాచారాలపై సమాన అధికారమిచ్చారు. కుల వ్యవస్థను ధిక్కరించి చాతుర్వర్ణాలను కాదని బుద్ధుడు నిర్గుణవాదాన్ని ప్రచారం చేశారు. మానవతావాదాన్ని ప్రజలందరికీ అలవాటు చేశారు. ఈ ప్రపంచంలో వైరం ఎప్పుడూ వైరంతో శాంతించదు, వైరం ఎప్పుడూ మైత్రితోనే శాంతిస్తుందని, ఇదే సనాతన ధర్మమని చాటారు. బుద్ధుడు ప్రబోధించిన సత్యాలు సర్వకాలికం, సార్వజనీనం అని స్వామి వివేకానంద చెప్పారు. మానవజాతి శ్రేయస్సు కోసమే జన్మించిన గౌతమ బుద్ధుడు ఆది సామాజిక ఉద్యమకారుడు, ఆది సామ్యవాద పితామహుడు, విశ్వశాంతి స్వరూపుడు. హింసతో నిండిపోయిన నేటి ప్రపంచానికి బుద్ధుడి వచనాలు ఒక ఊరట.